ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నా. థ్యాంక్ యూ శుగా. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నౌ స్టాప్ బీయింగ్ ఎన్ ఇడియట్ అండ్ ఫోకస్. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకు దొరకదు. డోంట్ స్క్రూ ఇట్. ఓయ్, ఏం చూస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, చెక్ ప్లీజ్. సార్, ఆ టేబుల్ కూడా ఖాళీగానే ఉంది. లేదు, నాకు ఇదే టేబుల్ కావాలి. ఎన్నిసార్లు సారీ చెప్పాలరా నీకు? చిన్న చిన్న విషయాలకి అలిగితే ఎలా? ఇంకెన్ని రోజులు ఈ కోపం చెప్పు? ఎక్స్క్యూజ్ మీ, 2 సౌత్ ఇండియన్ కాఫీస్, చికెన్ పాలతో స్ట్రాంగ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ బే, టెన్షన్లో ఆడ్ చేశా. ఐల్ మేక్ ఇట్ అప్ టు యూ, ఐ ప్రామిస్. ఇన్వెస్టర్ వచ్చాడా? రాలేదు. నేను బుక్ అవును కదా. నో వే. నేను చెప్పేంత వరకు బేస్మెంట్ నుంచి బయటికి రాకు. ఐఎమ్ హియర్. వాట్? వేర్? టర్న్ అరౌండ్. లెట్స్ డూ దిస్. టచ్ మై బేబ్. ఇన్వెస్టర్ రాగానే కాల్ చేయి. ముసలోడు ఏం ఆర్డర్ చేశాడు? 2 సౌత్ ఇండియన్ కాఫీ, చిక్కటి పాలతో స్ట్రాంగ్ గా. నీకెలా తెలుసు? రోజు అదే టేబుల్, అదే ఆర్డర్, 12 ఏళ్లుగా. ఇంకా ఎంతకాలం నాతో మాట్లాడకుండా కోపంగా ఉంటావు? 2 అక్కర్లేదు, ఒక్క కాఫీ చాలు. ఒక ఖాళీ కప్ పెట్టు. ఏంటి? వచ్చి వారం అయింది, ఇంకా అర్థం కాలేదా? 2 కాఫీ ఆర్డర్ ఇస్తాడు, ఒక్కటే తాగుతాడు. I do not cross my lines, Sir. yeah. యువర్ ఆర్డర్. ఇలా అయితే ఎలారా? నువ్వే చెప్పు. ఏంటి, నాతో ఆటలాడుతున్నావా? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? షుగర్ ప్లీజ్. ఆ కప్లో వేయి. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏమంటావు? షీస్ బ్యూటిఫుల్. ఈ ఫోటో తను నీ వయసులో ఉన్నప్పుడు తీయించుకుంది. అప్పట్లో మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఇక్కడ? యా, మీ అందరికి ఇదో కాఫీ షాప్ అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం మా ఇల్లు. అదే మా స్టడీ రూమ్. తను చాలా మంచి సింగర్. అక్కడే కూర్చుని చుట్టుపక్కల పిల్లలకు సంగీతం నేర్పించేది. ఆ కార్నర్లో 17 ఇంచెస్ టీవీ ఉండేది. ఆ రోజుల్లో చాలా పెద్దది. మరి ఈ టేబుల్? ఇది మా ఫేవరెట్ ప్లేస్. రోజు ఈ టైంకి ఇదే టేబుల్ పై కూర్చుని మేమిద్దరం కాఫీ తాగేవాళ్ళం. ఆవిడకివ్వు.
ఇంకేదైనా ఆర్డర్ చేస్తారా మ్యామ్? చెక్ ప్లీజ్. ఓకే మ్యామ్. ఒక క్యాండిల్ తీసుకొస్తారా? ఎనీ స్పెషల్ అకేషన్ మ్యామ్? ఈరోజు నా బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే మ్యామ్. ఇంకెవరైనా జాయిన్ అవుతున్నారా? అమ్మ నాన్న నా ఫియాన్సీ. ఇంతసేపు నువ్వు చెప్పింది నా గురించి అంకుల్. కృష్ణ అన్నావు. కృష్ణవేణి అంకుల్. అమ్మాయా? అమ్మాని మౌనవ్రతం. పోవే. అమ్మాయేనా? అమ్మాయినే ఆంటీ. మీకు నేను అమ్మాయి అని ఫిక్స్ అవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఈలోపు ఆర్డర్ చేసేస్తా. ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ మినిట్ మ్యామ్. ఎస్ మ్యామ్. 1 చికెన్ మెజెస్టిక్ అండ్ 1 మటన్ పై. ఓకే మేడం. నాన్ వెజా? లేదంటీ, మేకలు వెజిటేరియనే, ఓన్లీ ఆకలి తింటాయి. కోడి గురించి నాకు పెద్దగా తెలీదు, రాదని అడగండి. ఎన్నో కోడి తిన్నావా? అమ్మా రోజు కాదంటీ, ఓన్లీ ఫ్రైడే నైట్స్. శుక్రవారం పూట అదేని? ఫ్రైడే నైట్స్ పార్టీ నైట్స్ ఆంటీ. తాగితే ఏం తింటామో ఎలా తెలుస్తుంది? ప్లీజ్ స్టాప్. కృష్ణ కృష్ణ. చెప్పండి ఆంటీ. నేను కదా. మీరిద్దరు మేమిద్దరం మీరిద్దరు మేమిద్దరం మీరిద్దరు అమ్మ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఎస్ ఆంటీ, వీఆర్ ఇన్ లవ్. అసలు ఇది ఎక్కడ దొరికిందా నీకు? మనం ఎలా కలిసాం చెప్పలేదా? రాధాని నేను ఫస్ట్ టైం చూసింది నా క్లినిక్లో. ఫ్లోర్ లెంగ్త్ అనార్కలి వేసుకొని, జడ వేసుకొని, బొట్టు పెట్టుకొని, భయంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చింది. చూడంగానే పడిపోయా. ఆకలేస్తుంది అన్న, అండ్ ఐ టుక్ హర్ అవుట్ ఫర్ డిన్నర్. ఇక్కడికే వచ్చాం కదా. భగవంతుడా. తర్వాత ఏం జరిగింది? ఏం చెప్తున్నా? కొంచెం ఎక్కువే తాగాం. We went back to my place. నైట్ మొత్తం మా ఇంట్లోనే స్పెండ్ చేసాం. That night was special. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేకపోయాం. We realized we fell in love. So we moved in together. ఇద్దరు కలుసుకుంటున్నారా? అది పెళ్లికి ముందు. అంటే పెళ్ళికి ఓకే అంటున్నారా? నేను అలా అనలేదు. ఏంటి మేడం, మీ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయరా? వాళ్ళని ఫేస్ చేసేంత ధైర్యం లేదు. ఐ థింక్ ఐఎమ్ గోనా డై టుడే. రేయ్ రేయ్ అలడా, అన్యాయం రా. కాపాడిన వాడిని చంపాలనుకోవడం పాపం రా. నేను నీకు వంట నేర్పించకపోయి ఉంటే ఈ పాటికి రోడ్డు మీద పడి అడుక్కు తినేవాడివి. అలాంటిది నన్నే వేసేద్దామని చూస్తున్నావా? కుక్క చావు చేస్తావరా రేయ్. నేను ఫిషే, కానీ నువ్వు సెల్ఫిష్ రా. పడుకొని 10 గంటలు కూడా కాలేదు, ఓ అరుపులు గొంతు ఎండిపోతుందిరా. ఎవడన్నా వచ్చి నీళ్లు పోయింట్రా రే. ఎంతసేపు తాగడం తొంగడం తప్పితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏంట్రోయ్ నువ్వు సడన్ గా జెంటల్మెన్ లా మాట్లాడుతున్నావు? ఆ జెంటిల్మెన్ రా, ఇలా ఇడియట్ అయితే కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అది దెయ్యంతో. దయ్యమా? పాత షెఫ్ ఒకడు ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వాడి ఆత్మ ఇంకా ఇక్కడెక్కడో తిరుగుతుంది. వాడి ప్లేస్లోకి ఎవరు వచ్చినా సరే చంపేస్తాడు. ఓ పక్కన దాహో మొర్రో అంటుంటే దయ్యం కథలు చెప్తావేంట్రా? ఆగరా బాబు, నీకు దండం పెడతాను. నేను ఎలాగోలా ఎలగొట్టాలని ట్రై చేస్తుంటే ఈ వట్ట వృక్షం కూడా ఎవడరా? ఎంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు ఆ శాల్మన్ ఆట. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనా? నీ వెనకాల ఉన్నాడు చూడు. వారిని నువ్వు ఏ చెప్తా చేసేస్తానంటే రైడ్.
నువ్వు కూడా ఏమో చెప్పి చూడు. ఒరే ఆజామో, దురదగా ఉందిరా, ఒక్కసారి ఇలా వచ్చి వీపు ఒక హే. చెట్టుకి వీపు? ఏ చెట్లకి వీపులు ఉండవా? వాటికి దురదలు రావా? అక్కడ కాదు, కొంచెం కిందకి, ఇంకొంచెం ఇంకొంచెం, అంతే 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 అంతే. అబ్బా సమ్మగా ఉందిరా. అవును, నేను చిన్న నాపి వేసి లేచే లోపు మనుషులు మనతో మాట్లాడేస్తున్నారంట్రా. అందరూ కాదు, ఏదో ఒక్కడే. ఏదైతేనే ప్రైవసీ దొబ్బింది కదా. మనం అంటే భూమి పుట్టినప్పుడు పుట్టాం. నిన్న కాక మొన్న వచ్చిన ఈ బచ్చగాలికి మన మాటలు వినబడేంత సీన్ లేదే. అది కరెక్టే, కానీ ఏం చేస్తాం, ఈరోజు నా టైం బాగున్నట్లేదు. అని ఎందుకోరా, ఈడు మాత్రం నాకు బాగా నచ్చేశాడు. నచ్చాడా? అని చెప్పేద్దాం అనుకున్నాడు తెలుసా. అయితే ఇంకా బాగా నచ్చేశాడు. రే చంటి, నీ కిక్కు కోసం నా దీప్ మార్పేస్తావా?